ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः నెక్స్ట్ మనం చదువుకోబోయే టాపిక్ ఏంటంటే ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ దీని గురించి చెప్పబోతున్నారు. Instead of two questions, we have several. Let me list them for you so that you will see what I mean and for clarity in replying. Several of these questions are inferred and not definitely posited. But if I am to deal with them, they must be put in the form of questions, and even then, the subject is so vast that there will not be time. సో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి. అయితే దీని గురించి ఒక క్వశ్చన్ ఫామ్లో నేను మీకు తీసుకొచ్చి దానికి ఆన్సర్ ఇస్తానంటున్నారు ఆయన. ఇక్కడ ఒక 6 క్వశ్చన్స్గా చెప్తున్నారు ఈ పాయింట్ని. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, how can a more harmonious distribution of force be accomplished for the benefit of all? ఉదాహరణకు మన దేహం చక్కగా హాయిగా పనిచేస్తోంది, చాలా హార్మోనియస్ ఫంక్షనింగ్గా ఉంది, హెల్దీగా ఉన్నాం. సో ఇది 10 మందికి అందివ్వబడేటువంటి దాంట్లో ఇది ఎలా దాని యొక్క రోల్ ప్లే చేస్తుంది. మన యొక్క దేహము ఇతరులకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది అందించడంలో, ఇతరులకి వీడి దగ్గర ఉన్నటువంటి ఫోర్స్ని అందించడంలో ఈ హార్మోనియస్ ఫంక్షనింగ్గా ఉన్నటువంటి బాడీ ఏ రకంగా సహకరిస్తుంది, ఎట్లా ఇది వినియోగంలోకి తన దగ్గర ఉన్నటువంటి ఫోర్స్ని అందించగలుగుతుంది, తద్వారా ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. ఐ మీన్ దిస్ హార్మోనియస్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ కూడా చక్కగా ఎక్కడ డిస్టర్బ్ అయిపోవడం, వీడి దగ్గర మళ్ళా తగ్గిపోవడం అటువంటిది ఉండకుండా ఉండేటువంటిది ఏదైనా ఉందా ఏంటి, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇస్, కెన్ యూ గివ్ అస్ సమ్ మోర్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇండికేట్ టు అస్ సమ్ హిస్టారిక్ మెథడ్స్ suitable to our stage of development in connection with this problem of distribution. సో హిస్టారిక్ మెథడ్స్ ఏవైనా ఉన్నాయా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్ని చేసేటువంటి దాంట్లో? హిస్టారిక్ మెథడ్స్ ఏవైనా ఫాలో అయితే తద్వారా మేము డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్ని ఇంకా చక్కగా చేయగలుగుతాం. అంటే రోజు ధ్యానం చేస్తాము, మనం ప్రేయర్ చేస్తాము, పూజ చేస్తాం, ఇంకేదో చేస్తాం. చోట్ల నుంచి ఎనర్జీ ఆర్ ఫోర్స్ మనలోకి వస్తుంది. దీన్ని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్ చేయడంలో ఇంకేదైనా మెథడాలజీ ఏదైనా మనం ఫాలో అవ్వచ్చా హిస్టారిక్గా, సో దట్ ద అదర్ పర్సన్స్ విల్ రిసీవ్ ది force or energy. That is second question. Esoteric methods ఏమైనా ఉన్నాయా దీనికి? Third question is, has the fact of blood transfusion any correspondence in some process of the transfusion of subtle energies on the inner planes? బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే వాటిలో ఉన్నటువంటి రక్తం వేరే వాటిలోకి ఎక్కించడం ఇది చేస్తూ ఉంటారు. సో తద్వారా నీరసంగా ఇంకా వాడికి అనీమిక్గా ఉన్నటువంటి వాడికి కొంచెం బలం వచ్చి కొంచెం పుష్టిగా వాడు తయారవ్వగలగడం, చక్కగా లేచి తిరగగలగడం, ఓపిక అనేటువంటిది రావడం, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. అదే రకంగా సబ్ట్లర్ ఎనర్జీస్ని మనం వేరే వాడికి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చా, వేరే ట్రాన్స్ఫ్యూజ్ అయ్యేటట్టు చేయొచ్చా, ఏదైనా దీనికి ఏమన్నా స్టెప్స్ ఏమైనా ఉన్నాయా ఏమిటి? అది దట్స్ అనదర్ క్వశ్చన్.
Number 4th question. Are there some special means besides what we are already trying to do by which those of us who are on the second ray could more effectively transfuse our love quality into brothers on the first ray and vice versa? సెకండ్ రేలో ఉన్నటువంటి ఎనర్జీస్ ఫస్ట్ రేలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా అందించవచ్చా, లేదా ఫస్ట్ రేలో ఉన్నటువంటి ఎనర్జీస్ సెకండ్ రే వాడు ఏమన్నా పొందే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అలా డెప్త్కి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా అది ఏమన్నా ఉందా ఏంటి అని అడుగుతున్నారు ఆయన. Who are on the second ray could more effectively transfuse our love quality into brothers on the first ray and vice versa. వాళ్ళలో ఉండేటువంటి విల్ ఆస్పెక్ట్ సెకండ్ రే వాడికి అందాలి, సెకండ్ రేలో ఉండేటువంటి వాడి యొక్క లవ్ ఆస్పెక్ట్ ఫస్ట్ రే వాడికి అందాలి. అది ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి, ఎలా మనం దీన్ని వాడికి అందించగలం, ఇది ఒక క్వశ్చన్. వాట్ ఈస్ ద ఇంటర్రిలేషన్ అండ్ ది కోఆపరేషన్ అమాంగ్ ది రే లైఫ్స్ అండ్ పర్టికులర్లీ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ రే ఎంటిటీస్? సో ఫస్ట్ రే వాడు సెకండ్ రే వాడి యొక్క ఇంటర్ రిలేషన్, తర్వాత కోఆపరేషన్ ఏమిటి, ఎలా ఉంటుంది among the ray lives and particularly between the first and second ray entities. Number 6 question is, how can the example of the close cooperation and friendship between the Master M and Master KH be of practical help and inspiration to us? First ray aina Master M, second ray ki సంబంధించినటువంటి వారు మాస్టర్ KH. వీళ్ళిద్దరి యొక్క సోదరత్వం ఏ విధంగా మనం ఆచరణలోకి తెచ్చుకోగలుగుతాం, అది ఏ విధంగా మనం నిత్య జీవితంలో మనం అది అన్వయించుకోగలం, అది ఏ రకంగా అది వినియోగంలోకి తెచ్చుకోగలం, అది ఏమిటి అంటున్నది. ఇన్స్పిరేషన్ టు అస్, బి ఆఫ్ ప్రాక్టికల్ హెల్ప్ అండ్ ఇన్స్పిరేషన్ టు అస్. అది ఏవిల్సి ఇది 6 క్వశ్చన్స్ మనకి ఆయనే చెప్పి దానికి చక్కటి సమాధానం అంటున్నది ఇస్తారు ఆయన. You will see from the above how impossible it will be to deal with this wide range of subjects. I will, however, give you the briefest answers to some of them or indicate the line along which your ideas may flow. Number 1, a harmonious distribution of forces varies in its arrangement and consequently in its outer effect, not only according to ray types, but according to the age of the soul and the individual status upon the path. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆయన సమాధానం ఇస్తున్నారు. మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చారు, హౌ కెన్ ఏ మోర్ హార్మోనియస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్ బి అకాంప్లిష్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్? ఇది మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏమంటున్నారంటే, ఏ హార్మోనియస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ వేరియస్ ఇన్ ఇట్స్ అరేంజ్మెంట్ అండ్ కాన్సిక్వెంట్లీ ఇన్ ఇట్స్ అవుటర్ ఎఫెక్ట్, not only according to ray types but according to the age of the soul. సో చోట్లో లేదా వీటిలోకి ఈ ఎనర్జీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేటువంటిది అది వాడు ఏ కిరణమునకు సంబంధించినటువంటి వాడు, తర్వాత వాడి యొక్క ఏజ్ ఆఫ్ ది సోల్ ఎంతటిది, అంటే సాధనలో చాలా పరిపక్వత పొందినటువంటి వాడి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ చాలా ఇదిగా ఉంటుంది. సాధనలో అప్పుడప్పుడే ఉన్నటువంటి వాడు ముందు వీడు సోల్ వైపు వీడు తిరగాలండి. ఫస్ట్ సాధనలో ఇట్ షుడ్ టర్న్ దట్ ఐఎమ్ సోల్. ఇప్పుడు సోల్గా వీడిని తెలుసుకొని ఆ రకంగా జీవించడం అటువంటి చేస్తూ వస్తున్నప్పుడు నెమ్మదిగా వీడు సోల్ లైఫ్లోకి వీడు ఎంటర్ అయిన తర్వాత ఈ సోల్ నుంచి వీడు చోట్లో ఉన్నటువంటి సూర్యుడి నుంచి ఎనర్జీస్ తీసుకోవడం అటువంటిది బాగా చేయగలగాలి. సో ఇది ఎంత చక్కగా చేయడం అటువంటిది సిద్ధించుతుందో అప్పుడు దాన్ని అది ఇదంతా కూడా సాధన మీద డిపెండ్ అవుతుంది. దాన్ని ఏమన్నారంటే ఏజ్ ఆఫ్ ది సోల్గా చెప్తాను దాన్ని. సో ఏజ్ ఆఫ్ ది సోల్ అనేటువంటి దాని మీద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేటువంటిది ఆధారపడుతూ ఉంటుందండి అంటున్నారు. ఏ హార్మోనియస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ varies in its arrangement and consequently in its outer effect, not only according to ray types but according to the age of the soul and the individual status upon the path. వీడు ఎక్కడున్నాడు, ఏమిటి సాధనలో ఏ స్థితిలో ఉన్నాడు, ఏమిటి అనేటువంటి దాని మీద ఇవన్నీ కూడా ఆధారపడతాయి. There is a difference in this arrangement in the subtle bodies of the
probationary disciple and of the accepting disciple and of the accepted disciple, and for each grade upon the path of initiation. This arrangement is brought about in 3 ways or is subject to 3 forms of developing influences. 3 forms of developing influences అన్నారు. అంటే ప్రొబేషన్గా ఉన్నటువంటి వాడు వేరు, డిసైపుల్గా ఉన్నటువంటి వాడు వేరు, యాక్సెప్టెడ్ డిసైపుల్గా ఉన్నటువంటి వాడు వేరు. ముగ్గురు 3 స్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. సో ఈ స్థితిని బట్టి లేదా వాడు పాత్రలో ఎక్కడున్నాడు అనేటువంటి దాన్ని బట్టి వాడి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేటువంటిది నిర్వహింపబడుతూ ఉంటుంది. యాక్సెప్టింగ్ డిసైపుల్ and of the accept for each grade upon the path of initiation. This arrangement is brought about in 3 ways or is subject to 3 forms of developing influences. దీనివలన 3 ఫార్మ్స్గా డెవలపింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటిది ఉంటుంటుంది. అది 3 ఫార్మ్స్ అంటే ఇక్కడ చెప్తున్నారు మనకి. నెంబర్ 1 is through the life of aspiration as registered in the physical brain consciousness. Through the life of aspiration. అంటే వీడి జీవితంలో వీడు ఏది పొందాలనేటువంటిది ప్రధానంగా పెట్టుకుని సాధన చేస్తున్నాడు అనేటువంటి దాని మీద ఇవన్నీ కూడా కొంత డిపెండ్ అవుతుంది. సో ఆస్పిరేషన్ వీడిది ఎలా ఉంది, ఒక చక్కటి విధానం వీడు ఎంతవరకు వీడు చేసుకుంటూ వీడు జీవించగలుగుతున్నాడు, సో దాని మీద ఇవన్నీ కూడా డిపెండ్ అవుతుంటాయి. త్రూ ద లైఫ్ ఆఫ్ ఆస్పిరేషన్ యాజ్ రిజిస్టర్డ్ ఇన్ ద ఫిజికల్ బ్రెయిన్ కాన్షియస్నెస్. అంటే కేవలం వీడి బ్రెయిన్లో ఎలా ఉంది, ఉదాహరణకు మాస్టరీకి గారిని వీడు చూశాడు, ఏదో ఆయన గురించి తెలుసుకున్నాం, ఏదో చదివాం, దాన్ని వీడు ఆస్పిరేషన్ లెవెల్లో వీడు ఎలా దాన్ని దర్శించుతున్నాడు, ఎలా దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు, ఎలా దాన్ని భావించుతున్నాడు అనేటువంటిది చాలా ప్రధానం ఇక్కడ. సో వీడి యొక్క ఫిజికల్ బ్రెయిన్ ఆ ఆస్పిరేషన్ని ఎలా తీసుకుంటోంది, అదే ఒక పాయింట్ ఇక్కడ చాలా. సో అందరూ కూడా ఆయన దగ్గర శిష్యత్వం పొందినటువంటి వాళ్ళనండి, పెద్దవాళ్ళనండి, ఎవరైనా సరే అందరూ కూడా వాళ్ళ యొక్క ఆస్పిరేషన్ ఒకటిగా లేదు. ఏ గురువుదైనా సరే ఆయన దగ్గర చేరినటువంటి శిష్యుల యొక్క ఆస్పిరేషన్ ఒకటిగా ఉండదు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఆయన్ని భావిస్తుంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఆయన సేవిస్తాడు, ఎదురు జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ త్రూ ది లైఫ్ ఆఫ్ ఆస్పిరేషన్ యాజ్ రిజిస్టర్డ్ ఇన్ ద ఫిజికల్ బ్రెయిన్ కాన్షియస్నెస్. వాడు ఒక ఫిజికల్ బ్రెయిన్లో వాడు ఆయన గురువును లేదా మాస్టర్ గారినో చూసినప్పుడు వాడు ఒకటి ఫిక్స్ అవుతాడు, వాడు ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా జీవించాలి, ఆయనలో ఈ రకమైనటువంటి కోణం చాలా ఇదిగా ఉంది, ఇలా వీడేదో ఒకటి ఫిక్స్ అవుతాడు. అలా వాడి జీవితాన్ని అలా గడుపుతూ ఉంటాడు. సో ఇది ఒక పాయింట్. వీడి ద్వారా హార్మోనియస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ జరగడానికి ప్రధానంగా 3 అన్నారు. వీడు ప్రొబేషన్నా, యాక్సెప్టెడా లేదా డిసైపులా ఏమిటి అనేటువంటి దానికి ప్రధానంగా 3 ఫామ్స్లో ఉంటుంది అన్నారు. వీడి యొక్క బ్రెయిన్ ఎలా స్వీకరిస్తోంది ఉన్నటువంటి దాన్ని, సో దాన్ని బట్టి వీడి యొక్క ఇది ఆస్పిరేషన్ లెవెల్స్ ఆ రకంగా ఉంటాయి. తద్వారా వీడి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేటువంటిది ఆ లెవెల్లో ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెంబర్ 2nd పాయింట్ ఇస్ త్రూ ద స్పాంటేనియస్ అవేకనింగ్ ఆఫ్ ద సెంటర్స్ అండ్ ఇన్ దేర్ రైట్ geometrical progression. This I have referred to in some of my books, but more cannot be given as it is one of the secrets of the 5 first initiation. The rearranging and the readjustment process during the whole period of the path technically understood. వీటిలో సెంటర్స్ అవేకనింగ్ ఎలా ఉంది ఏంటి, ఇది ఒకటి చాలా ప్రధానం. సాధన అంటే సెంటర్స్ అవేకనింగ్. సెంటర్స్ అవేకనింగ్ లేకుండా ఏదో మంత్రతంత్రాదులు ఏవో సాధనలు పెట్టేసుకునో, ఏవో జపతపాదులు ఏవో పెట్టేసుకుని ఏదో చేసుకుంటున్నాడు అనుకోండి, సెంటర్స్ అవేకనింగ్ ప్రాపర్గా అవ్వట్లేదు అనమాట. దానివల్ల వినియోగం లేదు. ఏ పూజ అయినా చేయనండి, ఏదైనా చేయనండి, వీటిలో ఆ చేస్తున్నటువంటి దాని ద్వారా ఆ కార్యక్రమం అనండి, సేవ అనండి, పూజ అనండి, ఏవైనా చేయండి, వీటిలో సెంటర్స్ అవేకనింగ్ అంటే జరగాలి. సెంటర్స్ అవేకనింగ్ జరగట్లేదు, లేదా వీడు ఇంకా అధో లోకాల్లోనే వీడు ఎక్కువ ఉండిపోతున్నాడు, లేదా అధో సెంటర్సే ఇంకా ప్రజ్వలిల్లుతున్నాయి, ఊర్ధ్వ లోకాలు ఇంకా వీటిలో మేలు కాంచలేదుట అంటే ఎంత సాధన చేసినా అది వినియోగంలోకి రానిది. కనుక ఈ సెంటర్స్ అవేకనింగ్ చక్కగా జరగాలి. అది సెంటర్స్ అవేకనింగ్ అవుతున్నటువంటి వాడి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ చాలా బాగుంటుంది. అదే కెపాసిటీ అని చెప్తాను. సో ఇవన్నీ కూడా in my books, but more cannot be given. It is one of the secrets of the first initiation. ఈ సెంటర్స్ అవేకనింగ్ అంటే లోవర్ సెంటర్స్లో నుంచి హయ్యర్ సెంటర్స్లోకి ఎనర్జీస్ ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అవుతాయో దట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేషన్. నెంబర్ 3rd పాయింట్, through the decentralization of the whole inner conscious life
the server becomes the mystical extrovert. So decentralization of the whole inner conscious life అన్నారు. సో వీడి యాక్టివిటీ ఎలా ఉండాలి అంటే డీసెంట్రలైజ్డ్గా ఉండాలి. అంటే సెంట్రల్ అంటే వీడు అంటే ఎలా ఉండాలంటే వీడి యొక్క యాక్టివిటీ ఎప్పుడు కూడా పరమ గురువుల యొక్క యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు కేంద్రంగా ఉండి వాళ్ళ ద్వారా వాళ్ళ వల్ల మాత్రమే అయ్యేటువంటిదిగా ఎక్కడా ఉండవు పనులు. అలా ఉందిట అంటే అక్కడ ఎనర్జీ ఫోర్సెస్ అందేది చాలా తక్కువగా ఉంది ప్రకృతిలో. డీసెంట్రలైజ్డ్గా ఉండాలి యాక్టివిటీ. అంటే ఒకటి ప్రధానం అన్నటువంటిది కాకుండా 10 మంది కలిసి చేసుకోవడం అన్నటువంటి దానికి ఎక్కువ విలువిస్తారు పరమ గురువులు. డీసెంట్రలైజ్డ్ యాక్టివిటీ అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నాను. సో అంటే 10 మంది ఒక్కొక్కడు ఒక్కొక్క కేంద్రంగా భావించుకుని ఆ కేంద్రం ద్వారా వాటి ద్వారా వర్క్ అవ్వడం అంటున్నది ప్రధానం. కానీ ఒకడే కేంద్రంగా ఉండి వాడి ద్వారానే వర్క్ అవ్వడం అంటున్నదిగా జరుగుతోంది అంటే అది వినియోగంలోకి వచ్చేది చాలా తక్కువ. సో ఇది ద సర్వర్ బికమ్స్ ఇది ఆఫ్ ద హోల్ ఇన్నర్ కాన్షియస్ లైఫ్ అన్నారు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది హోల్ ఇన్నర్ కాన్షియస్ లైఫ్ అంటే వీడి యొక్క ఇన్నర్ కాన్షియస్ లైఫ్ ఏదైతే ఉందో సాధనకు సంబంధించిన అంతా కూడా అంటే ఇప్పుడు చెప్పుకునే ఇంత కూడా డీసెంట్రలైజ్డ్గా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ద సర్వర్ బికమ్స్ ద మిస్టికల్ ఎక్స్ట్రావర్ట్. మిస్టికల్ ఎక్స్ట్రావర్ట్ అంటే మిస్టికల్ అంటే అంతర్ముఖ సాధనకు సంబంధించినటువంటి వాడు మిస్టికల్ పర్సన్ అంటారు. హీ విల్ బికమ్ ఎక్స్ట్రావర్ట్ అంటే ఏంటి వాడి సాధనకు సంబంధించినది వాడి యొక్క వాక్కులోను వాడి యొక్క చేష్టల్లోనూ దర్శింపడటం అటువంటిదిగా కలిగి ఉండాలి వాడు. ఇట్స్ కాల్డ్ ద మిస్టికల్ ఎక్స్ట్రావర్ట్ అన్నారు దాన్ని. Number 1 is the one who steps aside from the center. Who steps aside from the center అంటే who steps aside from the center అంటే ఏంటి కేంద్రంలో ఏదైతే ఉందో అది 10 మందిలోనూ వీడు చూడగలగడం వీడు అందించగలగడం వీడు చేరగలగడం అంటే చేయగలగాలి. హూ స్టెప్స్ అసైడ్ ఫ్రమ్ ది సెంటర్. సెంటర్లో ఏ వెలుగైతే పొందాడో ఆ వెలుగు పరిధిలో దర్శించగలగడం. The one who centers, one who steps aside from the center. That is another point. Number 3 is the one who lives upon the periphery of the heart. అంటే ఇతరులలో దైవాన్ని ధ్యానం చేసుకుంటూ ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ జీవించడం అంటున్నది సాధనగా కలిగినటువంటి వాడు. The one who lives upon the periphery of the heart. అక్కడే వాడు అంటే నారాయణుడిని సర్వజీవుల్లో దర్శించగలగడం అంటున్నదిగా కలిగి ఉంది. బలి చక్రవర్తికి వామనుడు ఇచ్చినటువంటి వరం అది. ద వన్ హూ hovers over the central lotus. ఈ సెంట్రల్ లోటస్ ఏదైతే ఉందో దాన్ని చేరగలగడం అంటున్నది. అంటే సెంట్రల్ లోటస్ అంటే వీటిలో మనం చెప్పుకున్నాం కదా ఈ సెంట్రల్ లోటస్ అంటే మణిపద్మం వీటిలో ఈగోయిక్ లోటస్ ఏదైతే ఉంటుందో అది. ఈ సెంట్రల్ లోటస్ వీడు చక్కగా అంటే వీడు చోట్లో వీడు వర్తించుతూ ఉన్నప్పుడు వీడు ఇదిగా ఉంటున్నప్పుడు ఎక్కడా కూడా వీడు డివియేట్ అయిపోగలగడం అవడం కానీ ఎక్కడా కూడా వీడి యొక్క ప్రిన్సిపల్ వీడు మర్చిపోవడం కానీ లేకుండా వీడు ఉండగలగడం అంటున్నది చాలా కష్టమైనటువంటి సాధన అది. అంటే చాలా వరకు డివియేట్ అయిపోతారు. ఒక స్థితికి వచ్చిన తర్వాత కూడా వీటిలో తెలియకుండా ఒక ఏదో మాయ లాంటిది ఏదో వచ్చేసో ఏదో అయిపోయి వీడు తప్పడం అంటున్నది ఎక్కువ జరుగుతుంది. కానీ అలాంటిది ఏది లేకుండా వీడు చక్కగా కేంద్రంగా ఉండగలగడం. సెంట్రల్ లోటస్ అన్నారు. ద వన్ హూ hovers over the సెంట్రల్ లోటస్. ఆ సెంట్రల్ లోటస్ ఏదైతే ఉందో వీటన్నిటికీ కూడా మణిపద్మం ఏదైతే ఉందో వీటిలో సెంట్రల్ ఈగోయిక్ లోటస్ ఏదైతే ఉందో దానిలోనే దాని అందే వీడు ఉండగలగడం. ఏ వచ్చినా సరే వీడి యొక్క సాధన దానిలో ఎక్కడా కూడా జరగకుండా అదే నిలబడి ఉండగలగడం. The distant one who sees from far away yet lives within the form of all that is. Who sees far away, the distant one who sees from far away yet lives within the form of all that is.
అంటే ఫార్ అవే అంటే ఏంటంటే ఎక్కడ వీడికి ఎటు చూసినా సరే వీడికి అంతర్యామి తత్వం తప్పితే వేరే వీడికి కనపడకుండా ఉండగలిగేటువంటి స్థితి వీడికి సాధనలో సిద్ధింపడాలి. అంటే చక్కగా వీడు అదే కదా యాక్సెప్టెడ్ డిసైపుల్ ఉండేటువంటి స్థితి. యాక్సెప్టెడ్ డిసైపుల్గా వాడు అయ్యాడట అంటే ఏంటంటే వాడు ఇంక మామూలుగా ఏర్పడేటువంటి సమస్యలు అనండి, పరిస్థితులు అనండి, వీటికి ఎక్కడా కూడా వీడు చెదరడం బెదరడం ఏమి ఉండదు. వాడు నిలబడి ఉంటాడు. వాడు ఎట్లాంటిది ఉన్నా సరే అంటే వాడు గురువు యందు సంపూర్ణ శరణాగతి కలిగి అలా ఉండిపోతుంటాడు జీవితం. ఇట్ ఈస్ కాల్డ్ యాక్సెప్టెడ్ డిసైపుల్. వీడేమన్నా వెళ్ళిపోతాడా, వీడు ఉంటాడా ఏమిటనేటువంటిది ఫస్ట్ ఇవన్నీ మనం ఇనిషియేషన్ నోట్స్ అలార్లో చెప్పుకున్నాం. డిసైపుల్ అంటే ఏమిటి, యాక్సెప్టెడ్ డిసైపుల్ అంటే ఏమిటి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ద డిస్టాంట్ వన్ హూ సీస్ ఫ్రమ్ ఫార్ అవే yet lives within the forum of all that is. A study of these descriptive phrases may give you the clue to the right distribution of energy. దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే రైట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీకి మీకు చక్కని విధానం మీకు అవగాహనలోకి వస్తుందండి అంటున్నారు ఆయన. అంటే ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది హోల్ ఇన్నర్ కాన్షియస్ లైఫ్ ఇది ఒకటి వీడు చేసుకోవాలి సాధనలో. ఇంకొకటి ఏమన్నారంటే స్పాంటేనియస్ అవేకనింగ్ ఆఫ్ ద సెంటర్స్. అందులో ఈ సెంటర్స్ అవేకనింగ్ అంటున్నది ఒకటి చక్కగా జరగాలి. తర్వాత లైఫ్ ఆఫ్ ఆస్పిరేషన్ యాజ్ రిజిస్టర్డ్ టు ద ఫిజికల్ బ్రెయిన్ కాన్షియస్నెస్. ఈ మూడు ప్రధానంగా చక్కగా నిర్ణయింపడడం. అంటే ఆస్పిరేషన్ అంటుండేది చక్కగా వీడి యొక్క బ్రెయిన్లో అది నిలబడాలి, అది దిగి రావాలి, బ్రెయిన్కి లో అది దిగాలి. మామూలుగా ఏదో గురు పూజలు ఎక్కడికో వచ్చాడు, అక్కడ చూసినప్పుడు ఏమో చాలా మనం కూడా ఇలా చక్కగా సేవ చేయాలండి, ఏదైనా చేయాలని ఉందండి నాకు కూడా సేవ అంటాడు. మళ్ళీ ఒక 4 రోజులు ఏడుకు మళ్ళీ వాడు ఒక రొటీన్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. అంటే వీడిలో ఆస్పిరేషన్ బ్రెయిన్ కాన్షియస్నెస్లోకి దిగలేదు అని అర్థం. ఆస్పిరేషన్ బ్రెయిన్ కాన్షియస్నెస్లోకి దిగింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే గురు పూజలు అయిపోయిన తర్వాత నెమ్మదిగా వారం రోజులు 10 రోజులు ఆగి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఏమండి మీరు మంచి ప్రోగ్రామ్ ఏమైనా చేస్తున్నారు, నేను కూడా పాల్గొనవచ్చా, లేదా మా ఊర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసుకోవచ్చా, ఏంటి దానికి విధానం ఏంటి, ఇలాంటి వాటిలోకి దిగిపోతారు. నేను వాడికి నచ్చింది చేయడం అంటున్న దాంట్లోకి దిగుతాడు. మిగిలిన వాళ్ళు నచ్చుతుంది కానీ చేయలేరు. జనాలు చాలామందికి నచ్చుతుంది మన కార్యక్రమాలు కానీ, మాస్టర్ గారి కార్యక్రమాలు కానీ, అందరూ చేయలేరు. నచ్చింది ఆచరణలోకి తెచ్చేసుకోగలగడం అంటున్నది అందరే చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇది. అంటే ఆస్పిరేషన్ అంటుంటది ఫిజికల్ బ్రెయిన్ కాన్షియస్నెస్లోకి దిగి రావడం. భాగవతం చదువుకున్నాం, చాలా మంచి విషయాలు తెలిసిన ఆచరణలో పెట్టుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. విన్నారు అందరూ కూడా భాగవతం, కానీ ఆచరణలోకి తెచ్చుకుంటారు చూసారా, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమన్నారంటే సెంటర్స్ అవేకనింగ్ అంటున్నది స్పాంటేనియస్గా చక్కగా జరుగుతూ ఉంటే వీడి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ చక్కగా జరుగుతుంటుంది. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమన్నారంటే మిస్టికల్గా ఉంటుంది వాడు ఎక్స్ట్రావర్ట్ కావాలంటే వీడి యొక్క సాధన అంటున్నది వీడికి బయట ప్రపంచంలో అది రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి జీవితం వీడు కలిగి ఉండాలంటే ఎవరిని చూసినా సరే చక్కగా ప్రేమమయంగా ఉండడం, చక్కగా వాడి యందు భగవంతుడు అంతర్యామి ఉన్నాడు అనేటువంటి భావం చక్కగా దర్శించగలడం అంటున్నది ఎప్పుడైతే వీడు కలిగి ఉంటాడో అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటున్నది చాలా సులభంగా వీడి ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు ఆయన. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పబోతున్నారు. సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు మనకి, కెన్ యూ గివ్ us some more specific instructions and indicate to us some esoteric methods suitable to our stage of development in connection with this problem of distribution. Problem of distribution ని ఎసోటరిక్ మెథడ్స్ దానికి సంబంధించిన క్లూస్ ఏమైనా మీరు మాకు అందిస్తారా? దానికి ఆన్సర్ చెప్తున్నారు ఆయన. Answered. The second question is somewhat answered in the above brief statement. I am doing what I can in my personal instructions. Discipleship in the new age లో ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారట. అదే ఇక్కడ చెప్తున్నారు. To all of you to bring about 2 things. Clear the field of the personality life so that the highest energies can have freer play. సో పర్సనాలిటీ లైఫ్ అంటున్నది చాలా క్లియర్గా పెట్టుకోండి అంటున్నారు. Clear the field of personality life so that the higher energies can have freer play. హయ్యర్ ఎనర్జీస్ మీ ద్వారా చక్కగా ప్రవహించాలి అంటే ఏంటి, మీ ఇంట్లో ఏమి అడ్లు పెట్టుకోకండి. మీ ఇంట్లోకి గురువుని ఆహ్వానించాలను, గురువుని ప్రతిరోజు కూడా మన ఇంట్లోకి మనం ఆహ్వానించాలి, అప్పుడు ఆయన వస్తాడు.
గురువు ఉన్నటువంటి ఇల్లు దాని యొక్క వైభవం చాలా బాగుంటుంది. గురువు అంటే కేవలం భౌతిక స్వరూపంగా ఉంటాడనేటువంటిది అనుకోకండి. భౌతికంగా ఉన్నటువంటి గురువు అడుగు పెడితే ఆ ఎనర్జీస్ చాలా చక్కగా తేడాలు తెలిసిపోతాయండి. డెఫినెట్లీ ద ఎనర్జీస్ ఆఫ్ గురు ఆఫ్ ఇన్ ద ఫిజికల్ ఫార్మ్ వెన్ హీ ఎంటర్స్ ఇన్ టు అవర్ హౌస్, డెఫినెట్గా అంతకుముందు ఉన్నటువంటి ఎనర్జీస్ వేరు. మన ఇంట్లో మనం ప్రేయర్ చేయొచ్చు, మనం పూజ చేయొచ్చు, మనం సేవ చేయొచ్చు, ఏమైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు మీరు. బట్ ఇవన్నీ ఒక ఎత్తు. గురువు ఆ ప్రదేశానికి భౌతికంగా వచ్చిన తర్వాత ఉండేటువంటి ఎనర్జీస్ వేరు. అంతే, ఒకటే మాట్లాడండి, వేరే మాటలేం లేవు. అది కాదు సార్, మనం ప్రార్థన చేసాం, ఆ ప్రజెన్స్ మనం ఉంటుంది, అవన్నీ ఉంటాయి, కరెక్టే. బట్ ఫిజికల్గా ఎప్పుడైతే గురువు అక్కడ అడుగు పెడతాడో అంతే, చాలా డెఫినెట్గా ఆ వాతావరణంలో మీరు ఒక మార్పు చూసేస్తారు. అంటే వాతావరణాన్ని గమనించగలగడం అంటుంది చేస్తుండండి దయచేసి. జస్ట్ అలా కనులు మూసుకుని అలా మీరు కూర్చొని ఊరికనే. ఎలా అంటే కనుక మీరు మనం పొద్దునుంచి రాత్రి దాకా అనేక ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. ఒక ప్లేస్లో ఊరిని అలా కడుమూసుకుని అలా కూర్చోండి. ఒక గుడికి వెళ్ళాం, ఊరిని అలా కడుమూసుకుని కూర్చోండి. ఎలా ఫీల్ అయ్యారు అంటే, ఇది గుడి కాబట్టి బాగుందండి, చాలా హాయిగా ఉంది, చాలా అలా అనుకోకండి. జస్ట్ ఆ పార్ట్ అంతా వదిలేసేయండి. వదిలేసి ఊరిని అలా కడుమూసుకుని అలా కూర్చోండి. యూ విల్ ఫీల్ సమ్ టైప్ ఆఫ్ ఎనర్జీస్. అదే మీరు తర్వాత ఏదైనా ఒక చౌరస్తాకో ఎక్కడో ఏదో ఏదో బాగా కోటి అలా ఏదో వెళ్ళారు, అక్కడ ఊరిని అలా కడుమూసుకుని కూర్చోండి. ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఊరిని చూడండి. అంటే కోటి బస్ స్టాండ్లో కూర్చోండి, ఊరిని జస్ట్ అబ్జర్వ్ వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ దట్ ఎగ్జిస్ట్ హియర్. అలా కడుమూసుకుని అలా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేశారు. తర్వాత ఎవరో ఇంటికి వెళ్ళారు, అక్కడ ఊరిని అలా కడుమూసుకుని అలా అబ్జర్వ్ చేయండి. ఇలా మీరు అబ్జర్వ్ చేయడం అటువంటి చేస్తుంటే జనరల్గా మీకు తెలిసేటువంటిది ఏంటి అంటే, మీరు మనసు ప్రశాంతంగా ఉండి ఇలా అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కొక్క చోట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ వర్క్ చేస్తున్నాయి అంటే మీకు తెలిసిపోతుంది, నెమ్మదిగా అది వస్తుంది. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక గురు పూజల ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అక్కడ అబ్జర్వ్ చేయండి, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ, ఇలా కడుమూసుకుని అబ్జర్వ్ చేయండి. అలా అబ్జర్వ్ చేస్తుంటే నెమ్మదిగా ఒకానొక రోజు భౌతికంగా గురువు అక్కడికి వస్తాడు. ఎస్, ఫిజికల్ అంటే ఈథరిక్ ప్లేన్లో రావచ్చు, లేదా భౌతికంగా ఎవరో ఒకరి దేహం ద్వారా అక్కడికి రావచ్చు గురువు. ఆ వచ్చిన రోజు, ఆ వచ్చిన కాసేపు మీరు ఫీల్ అయ్యేటువంటి ఆ గురు పూజల ఎనర్జీస్ వేరుగా ఉంటాయి. డెఫినెట్గా డిఫర్ అయిపోతుంది ఆ ఎనర్జీస్. సో అలాగే గురువు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ ఎనర్జీస్ చాలా అంతకుముందు ఉన్నటువంటి ఎనర్జీస్ వేరు, గురువు మన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మనకు ఉండేటువంటి ఎనర్జీస్ వేరు, చాలా ఇది. సో ఇక్కడ అది చెప్తున్నారు. అందు గురించి ఏమంటున్నారంటే, ఇక్కడ ఫీల్డ్ ఆఫ్ ది పర్సనాలిటీ లైఫ్, క్లియర్ ద ఫీల్డ్ ఆఫ్ ది పర్సనాలిటీ లైఫ్ సో దట్ హయ్యర్ ఎనర్జీస్ కెన్ హ్యావ్ ఫ్రీయర్ ప్లే. సో మీ రూమ్ని గురువుని ఆహ్వానించడానికి లేదా ఒక సత్కార్యక్రమానికి వాడటానికి యు అలో యువర్ ప్లేస్, మీ ఇల్లు ఏదైతే ఉందో 10 మందికి వినియోగించడానికి మీరు దానికి స్పేస్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసుకున్నాక మీరు మాట్లాడితే ఏదైనా కరెక్ట్, కానీ క్రియేట్ చేసుకోకుండా మా ఇంట్లో ఎక్కడ కుదురుతుంది సార్ అదే ఇలా ఉంటున్నాడు అనుకోండి, నోవే. అది అందు గురించి మీకు అలా చెప్పుకుంటే ఒక గురువు అలా ప్రవచనం అలా చెప్పేసుకోవచ్చు. అందు గురించి పాయింట్ మీరు అర్థం చేసుకోండి, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం అన్నది. సో అలాగే లైఫ్లో కూడా వీడి యొక్క బ్రెయిన్ వీటిలో కూడా ఒక స్పేస్ అంటే పర్సనాలిటీ లైఫ్ని చక్కగా అలా పక్కకు పెట్టేసి వీడు చక్కగా అప్పుడు చేస్తే చోటు నుంచి వీడికి ఎనర్జీస్ చక్కగా అందుతుంటాయి. అది సెకండ్ పాయింట్ ఇస్ బ్రింగ్ అబౌట్ దోస్ కండిషన్స్ అండ్ ఓరియంటేషన్స్ విచ్ విల్ ప్రొడ్యూస్ హార్మనీ విత్ ఇన్ and consequently and equally harmonious relations without. సో ఎటువంటి కండిషన్స్ మీరు పెట్టుకుంటే హార్మోనియస్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసుకి, అలాంటి కండిషన్స్ పెట్టుకోండి లోపల. అలాంటి కండిషన్స్ మీరు ఎప్పుడైతే అంటే చక్కగా ఓ దీపం పెట్టుకున్నారు, పూలు పెట్టుకున్నారు, చక్కగా పూజ చేసుకున్నారు, ఇంట్లో చక్కగా 10 మంది కలిసి ప్రార్థన చేసుకోండి. అలా 10 మంది కలిసి ఒక చోటుకు వచ్చి ప్రార్థన చేసుకోవడం వేరు, మనం ఉండేటువంటి అది నాన్నగారు 2 చేసేవారు. అందరి ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయించేవారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. దాంతో కూడా చెప్పుకోవడం మళ్ళీ అటుతో వెళ్ళిపోతాం సబ్జెక్ట్. అందు గురించి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చెప్తున్నటువంటిది ప్రొడ్యూస్ హార్మనీ విత్ ఇన్. మనకి ఏ కండిషన్స్ అయితే మనకు హార్మనీ అంటున్నది అందిస్తుంటాయో అటువంటి కండిషన్స్ మీరు ఏర్పాటు చేసుకోండి అన్నారు. చేసుకున్న తర్వాత దాన్ని వితౌట్గా ఇది చేయండి,
అబ్జర్వ్ చేయండి దాన్ని. అంటే వీడి హార్మోనియస్ ఫంక్షనింగ్ లోపల వీడు చక్కగా పొందుతూ ఉన్నాడు, చక్కగా ప్రార్థన చేసుకున్నాడు, హోమం చేసుకున్నాడు, పూజ చేసుకున్నాడు, హార్మోని అంటున్నది అబ్జర్వ్ చేశాడు వీళ్ళు. అది చక్కగా బయట లోకాల్లో కూడా చక్కగా దాన్ని దర్శించగలిగేటువంటి విధానం అక్కడ ఏర్పాటు చేసుకోండి. ఇల్లు కానీ వీడి యొక్క జీవితం కానీ చక్కగా హార్మోనియస్గా ఉండేటువంటివి పెట్టుకోవాలి జీవితంలో. I would remind you, however, that the inner harmony of one brother in a group may not be adequate to produce harmony in another brother or in the group. ఒకడు హార్మనీగా ఉంటే వేరొడు హార్మనీగా ఉండిపోతాడా? మొత్తం గ్రూప్ అందరికీ హార్మనీగా ఉంటారా అంటే అలా సాధ్యపడదు. మీరు హార్మోనియస్గా మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మాస్టర్ గారు మొదట ఆయన ఎటువంటి కార్యక్రమాలు అయితే ఆయన ఇంట్లో చేశారో వాళ్ళ శిష్యులను ఆ రకంగా చేసుకోవడానికి ఆయన చూపించారు దారి. సో అలా చేయడం చేత ఏమవుతుందంటే వీడు కూడా ఒక హార్మోని అంటే వీడికి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇండివిజువల్గా ప్రతివాడు కూడా హార్మోనియస్గా ఉండడానికి ఏం చేయడం చేత వీడు హార్మోనియస్గా ఉంటాడు అనేటువంటిది వాడు సాధన చేసుకోవాలి చక్కగా. చాలా తేడాలు ఉంటాయి. సో ఇవి ఎప్పుడైతే ఈ సీక్రెట్స్ తెలుస్తాయో మీకు, అప్పుడు వీడు ఇస్వాట్రిక్గా వీడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్లోకి వీడు అడుగు పెడతాడు. ఫస్ట్ వీడు ఫోర్సెస్ని చక్కగా ఈ ఫోర్సెస్ చోట్ల ఉన్నటువంటి ఫోర్సెస్ వీడికి ఒక హార్మోనియస్గా వీడికి దర్శించగలిగేటువంటివి కొన్ని టూల్స్ ఉంటాయి, వాటిని వీడు వాడాలి. చక్కగా 2 అగరబత్తులు పెట్టాలి ఎక్కడైనా సరే, తర్వాత దీపం పెట్టుకోవాలి, చక్కగా పూలు పెట్టాలి, చక్కగా మాస్టర్ గారి ఫోటో చక్కగా కనిపించేటట్టుగా చక్కగా పెట్టుకోవాలి ఇంట్లో, లేదా ఎక్కడైనా సరే ప్రాంతంలో. దాన్ని చక్కగా అలంకరించుకోవాలి. దాని మీద ఇంకో ఫోటో పెట్టి, దాని మధ్యలో ఒక ఫోటో పెట్టి, ఇన్ని చేసేస్తే మీకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోటో సరిగ్గా ఉండవు. చక్కగా ఫోటో చక్కగా కనబడేట్టుగా పెట్టుకోండి, మీకు ఇష్టం ఎవరిదైనా సరే. దాన్ని చక్కగా అలంకరించుకోండి. ఒక దేవుడి విగ్రహం పెట్టుకోండి, చక్కగా అలంకరించుకోండి, చక్కగా పెట్టండి. ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉండేట్టుగా పెట్టుకోండి. చక్కగా 2 అగరబత్తులు పెట్టుకోండి, చక్కగా దీపం పెట్టుకోండి. ఇవన్నీ చేసుకోవడం చేత ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ ఆర్ ఫోర్సెస్ అక్కడికి చక్కగా డ్రా అవుతాయి. డ్రా అయినటువంటివి చక్కగా వీటిలో వితిన్కి చక్కగా అందుతాయి ఎనర్జీస్. అక్కడ గురించి చక్కగా నారాయణ మంత్రం అలా ధ్యానం చేసుకోండి కాసేపు. ఓ ఇలా ఇలా చక్కగా ఓంకారం ధ్యానం చక్కగా చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, వీటిలోకి ఎనర్జీస్ అలా చక్కగా దిగుతాయి. దిగినటువంటి ఎనర్జీస్ని చక్కగా అటువంటి వాతావరణం చుట్టూతో ఏర్పాటుగా అంటే ఈ వీళ్ళు పెట్టుకోవడం చేత ఏమవుతుందంటే ఈ అందినటువంటి ఎనర్జీస్ చక్కగా డిస్ట్రిబ్యూషన్లో వీడికి దిగి రాబడతాయి అని చేస్తున్నాను. అంటే మంచి పనులు, మంచి కార్యక్రమాలు ఇలాంటివి జీవితంలో ఏర్పాటు చేసుకోవడం అంటే చేస్తే హిస్టారిక్గా ఎలా మీరు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే చేయొచ్చు. మీరు పూజ చేశారు, అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తీర్థం ఇచ్చారన్నమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్కి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు. మీరు ఇట్లా ప్రేయర్ పెట్టుకున్నారు, చక్కగా నలుగురిని పిలిచారనుకోండి, మా ఇంట్లో ప్రేయర్ చేద్దాం ఒక రోజు రండి సార్ అన్నట్లు పిలిచారనుకోండి మీరు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చి ప్రేయర్ చేశారు. దానివల్ల ఏమవుతుంది, మీరు రోజు చేసుకుంటున్నటువంటి ప్రేయర్ ద్వారా మీరు పొందుతుంటే ఎనర్జీస్ని 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు. మీ ఇంట్లో చక్కగా దేవుడిని అలంకరించుకున్నారు, చక్కగా పెట్టుకున్నారు అదంతా. సో 10 మందిని అక్కడ మీరు ఆహ్వానించారనుకోండి, పిలిచిన వాళ్ళందరి చేత మీరు ప్రేయర్ ఈరోజు మా ఇంట్లో చేద్దామని చేశారనుకోండి, అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. అది సో ఇవన్నీ కూడా హిస్టారిక్గా నేను మీకు హీలింగ్ చేస్తాను, మీకు ఎనర్జీని పంపిస్తాను, మీరు కళ్ళు మూసుకోండి, మీ మూలాధారం ఎక్కడుందో అక్కడ కేంద్రం చేయండి, అక్కడి నుంచి అనాథానికి చక్కగా వెలుగు పైకి ప్రసాదింపబడుతున్నట్టుగా ఒక ధ్యానం చేయండి, గాలి లోపల పీల్చుకోండి, పీల్చుతున్నట్టు మధ్యలో ఆగి గాలి బయట, అన్నీ చేయడం చేత సిద్ధింపబడదు. ఏదో అందినట్టుగా ఉంటుంటుంది కానీ జారిపోతుంటుంది వాటి వల్ల. ఇలాంటి ఇప్పుడు మొదటి చెప్పినటువంటి వాటి ద్వారా చేయడం చేత ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ చాలా సునాయాసంగా అలా ఆడిపోతుంటుంది పరిమాణం. డిస్ట్రిబ్యూషన్ ఎంత బాగుంటుందో చోట్ల నుంచి ఎనర్జీస్ డ్రాయింగ్ అంత ఎక్కువగా ఉంటుంటుంది. డిస్ట్రిబ్యూషన్ బాగా చేసుకోగలగాలి మనం. డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేసుకోకపోతే ఎనర్జీస్ చోట్ల నుంచి మనం డ్రా చేయలేము ఎక్కువ. సరే ఇవన్నీ కూడా దట్ ఈస్ సెకండ్ పాయింట్. నెంబర్ థర్డ్ పాయింట్ ఏమన్నారు, has the fact of blood transfusion and correspondence in some process of the transfusion of subtle energies on the inner planes. ఈ సబ్టిల్ ఎనర్జీస్ ఇన్నర్ ప్లేన్స్ లో ఉన్నటువంటివి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎలా అయితే ఒకరి నుంచి ఒకరికి అందిస్తాం అలా అన్న చేయగలుగుతామా, అది థర్డ్ క్వశ్చన్. దానికి ఆన్సర్ చెప్తున్నారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్ సింబాలిక్ ఆఫ్ 2 things. ఫస్ట్, that the blood in the life, and secondly that there is but not life permeating all forms, and therefore transferable under right conditions. It is also a synthetic art of service
పాండర్ ఆన్ దిస్. ఏమంటున్నారు ఇక్కడ? ఈ సింబాలిక్ ఆఫ్ 2 థింగ్స్ అన్నారు. ఫస్ట్ దట్ ద బ్లడ్ ఈస్ ది లైఫ్. బ్లడ్ అనేటువంటిది మనకి ప్రాణశక్తి ఏదైతే మనలో ఉంటుందో, ఈ ప్రాణశక్తి యొక్క ప్రత్యక్ష రూపం బ్లడ్. అంటే ప్రాణశక్తి వల్లనే మనం జీవించగలుగుతాం, ఇదంతా ఉంటుంది కదా. అది బ్లడ్ ద్వారా మీరు చక్కగా మీరు అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లైఫ్ ఇస్ బ్లడ్. అందు గురించి అది బ్లడ్ అంటే అని చెప్తారు. బ్లడ్ ఈస్ ది లైఫ్ అన్నది. అండ్ సెకండ్లీ దట్ దేర్ ఇస్ బట్ వన్ లైఫ్ పెర్మేటింగ్ ఆల్ ఫార్మ్స్, దేర్ఫోర్ ట్రాన్స్ఫరబుల్ అండర్ రైట్ కండిషన్. చోట్లో ఒకే ఒక లైఫ్ ఉందండి, అందరిలోకి అదే లైఫ్ ఆస్పెక్ట్ దిగి వస్తుంది. అందు గురించి అది ఎప్పుడైతే మీరు చక్కగా దర్శించుకోగలిగారో, దర్శించడం అంటే మాట ఎప్పుడైతే వచ్చేసిందో, ఈ చెప్పబడినటువంటి వాక్యాన్ని మనం అలా ధ్యానం చేయాలి. అప్పుడు మీకు అది విత్తనంగా లోపలికి వెళ్ళిన తర్వాత అది మొలకై రావడం అంటుంటే దాంట్లో మీకు దర్శింపడేటువంటి రహస్యం కరెక్ట్గా ఉంటుంది. ఈ వాక్యాన్ని మనం అలా ధ్యానం చేసుకోవాలి అసలు. ధ్యానం చేసినప్పుడు అప్పుడు చోటులో ఉన్నటువంటిది మనకి ఎలా లైఫ్ ఆస్పెక్ట్, ఒకే ఒక లైఫ్ ఆస్పెక్ట్ ఇందరి జీవుల్లోకి ఎలా దిగి వస్తుంది ఏమిటి అంటే చక్కగా అలా ధ్యానం చేసాం అప్పుడు. అప్పుడు ఒకే ఒక్క యూనిట్ ఆఫ్ లైఫ్ అంటున్నది ఉంది. అదే యూనిట్ ఆఫ్ లైఫ్గా ప్రతి జీవుడిలోనూ పనిచేస్తుంది, ప్రతి జీవుడికి అందివ్వబడుతుంది. అదే యూనిట్ ఆఫ్ లైఫ్ నాలోనూ ఉంది అంటే దానిలో వీడు పూర్తిగా చక్కగా ధ్యానం చేసుకుని గెలిచినప్పుడు వీడు అదే యూనిట్ ఆఫ్ లైఫ్ ఇతరులలో ఉన్నటువంటి వాటితో వీడు అది ప్రచోదింపడడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని వీడు వాడికి అందిస్తాడు, ఇగ్నైట్ చేస్తాడు అన్నమాట. వీడు వాడిని హీల్ ఇగ్నైట్స్ ఇంటూ ద లైఫ్ ఆస్పెక్ట్. వీటి లైఫ్ ఆస్పెక్ట్ వీడు ఇగ్నైట్ అవ్వకపోవడం చేత వీటిలో ఏదో రక్తహీనతనండి, లేదా వీడిలో ఎనర్జీ సరిగ్గా అందివ్వబడకపోవడం, వీడు నీరసించిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీడు ఎప్పుడైతే వీడు ఫస్ట్ ఇగ్నైట్ అయ్యాడో, వీడు ఇగ్నైట్ అయినటువంటి వాడు ఎదుటి వాడిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ని ఇగ్నైట్ చేస్తాడు. ఇగ్నైట్ చేయడం అంటే దాని మీద వీడు మేలుకంచితే చాలు, అంతే. అది ఉంది, ఆల్రెడీ వెలుగు ఉంది, అది ఉన్న దాని వైపు వీడు తిరగాలి. వీడు ఎప్పుడైతే అది తిరుగుతాడో అప్పుడు వీడికి చక్కగా ఎనర్జీస్ చక్కగా అందుతుంటాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏమిటి? వాడిలో ఉన్నటువంటి కణాలు వాడిలో ఉన్నటువంటి వాటినే అవి చంపిస్తుంటాయి. మన ఇంట్లో వాళ్ళే మన ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటిది. అంటే ఏంటి ఇప్పుడు కండిషన్ అంటే చోటులో లేదా వాటిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ వైపు వీడు ఫోకస్డ్గా లేకపోవడం అన్నటువంటి చేయడం చేత వీడిలో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేటువంటివి ఎక్కువ వస్తాయి. అంటే వాడిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ వైపు వీడు ట్యూనప్ అయి ఉండగలుగుతున్నారు. ట్యూనప్ అవ్వకపోవడం లేదా దాని నుంచి ఐఎమ్ డిఫరెంట్ అన్నటువంటిది ఎప్పుడైతే వీటిలో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిపోతుంటుందో అటువంటిప్పుడల్లా కూడా అంటే వాడి ఓన్ సెన్సే వాడికి ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ని చూడలేక వాటిని అవి కిల్ చేసేస్తున్నాయి. దానివల్ల ఏమైపోతుంటాడు, పేషెంట్కి ఇమ్యూనిటీ పవర్ చాలా లోగా ఉందండి అంటారు. ఇమ్యూనిటీ పవర్ ఉన్నా అది వినియోగంలోకి రావట్లేదు. ఇట్ ఇస్ ఆల్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. సో ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం అంటే ఒకే ఒక లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది, అదే అందరి జీవుల్లోకి దిగి వస్తుంది, అదే అందరిలోనూ ఉంటుంది. ఈ లైఫ్ ఆస్పెక్ట్ వాడిలో మేల్కాంచి ఉంది, అది విధంగా ఇతరులలో కూడా మేలుకొల్పింపబడుగాక అంటుడు ధ్యానంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు అండర్ రైట్ కండిషన్స్ ఇట్స్ ఆల్సో ఏ సింథటిక్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్. ఇట్స్ కాల్డ్ సింథటిక్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్ అన్నట్టు. అంటే ఇతరులలో లైఫ్ ఆస్పెక్ట్ మేల్కొల్పేటటువంటి కార్యక్రమం మీరు పెట్టండి, అటువంటి విధంగా మీరు మాట్లాడండి, అటువంటి విధమైనటువంటి ధ్యానం చేయించండి, అటువంటి మేలుకొల్పబడేటువంటి ప్రార్థనకు వాడిని కూర్చోమనండి. ఇలాంటి చేయడం చేత ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ సింథటిక్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్ అన్నది. అంటే మీలో ఏ లైఫ్ అయితే మీరు మేలుకాంచి పనిచేస్తుందో అదే లైఫ్ ఆస్పెక్ట్ వాటిలో కూడా మేలు కల్పింపబడుగాక అంటున్నది ధ్యానం మీరు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, వీడి యొక్క యూనిట్ ఆఫ్ లైఫ్ వాడి యొక్క యూనిట్ ఆఫ్ లైఫ్ కలవడం అంటూ జరుగుతుంది. ఇంకొకటి యూనిట్ ఆఫ్ లైఫ్ కలుస్తుంది. ఇలా 10 మంది యూనిట్స్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే కలుస్తుందో ఈ 10 మందిలో ఒక్కొక్క లైఫ్ ఆస్పెక్ట్ ఎందరిగా దిగి వస్తుంది అనేటువంటి దానిలోకి ఇవన్నీ కూడా కలవడం ఎప్పుడైతే జరుగుతుంటుందో దాన్ని ఏమన్నంటే సింథటిక్ ఆర్ట్ ఆఫ్ లైఫ్ సర్వీస్ అన్నట్టు. ఇవన్నీ కూడా కలవడం చేయాలి. కలిస్తే కనుక అప్పుడు ఒకే ఒక దివ్య వెలుగు ఇందరి ఈ గ్రూప్ ద్వారా మీకు చూడగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ సింథటిక్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్ అన్నది. సింథసైజ్ చేయాలి. మనం సింథసైజ్ చేయకుండా ఒకరిని కళ్ళు మూసుకుని ధ్యానం చేసాం అనుకోండి,
పెద్ద లాభం రాదు. అది ఇక్కడ సింథటిక్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్ అంటుండేది ఎప్పుడైతే చేస్తామో మనం, అప్పుడు అక్కడికి ఎనర్జీస్ అంటుండేది అలా దిగి వస్తాయి. అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా ఎలా అయితే వీటిలో ఉన్నటువంటి రక్తం వాటిలోకి వెళ్ళినప్పుడు వాడికి ఎనర్జీస్ ఎలా అయితే అందుతూ ఉన్నాయో, అలా వీడి చోటులో ఉన్నటువంటి ఎనర్జీస్ని వీడు ఒకటి నుంచి ఒకటికి అందించచ్చా అంటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, వాడిలో కూడా లైఫ్ ఆస్పెక్ట్ ఉంది అంటున్నది మేలు కల్పింపబడాలి. వాడు కూడా వీటితో పాటు ధ్యానంలో కూర్చోబెట్టండి. వాడు కూడా వీటితో పాటు ప్రేయర్లో కూర్చోబెట్టండి. 10 మంది కలిసి కూర్చొని చక్కగా ప్రార్థన చేయండి. అప్పుడు వీడిలో ఉన్నటువంటి యూనిట్ ఆఫ్ లైఫ్ వాటిలో కూడా యూనిట్ ఆఫ్ లైఫ్ ఉంది అనేటువంటిది తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఒకే ఒక యూనిట్ ఆఫ్ లైఫ్లో భాగాలుగా దర్శింపబడతాయి. ఇట్ ఈస్ కాల్డ్ సింథటిక్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్. సర్వీస్ యొక్క హయ్యర్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇట్ ఈస్ కాల్డ్ సింథటిక్. అంటే ఇవన్నీ కూడా సింథసైజ్ అయితే కనుక మీరు అంటే ఒక వెలుగు ఒక దీపం అన్నీ యాడ్ చేసి అనుకోండి, 1000 దీపాలు అయింది అనుకోండి, దీపాలంకరణ సేవ అన్నాం దాన్ని. ఆ అన్ని దీపాల్లోనే ఎంత కాంతి వస్తుంది. ఒక్కొక్క దీపం పెట్టుకుని కూర్చున్నాం, అది ఎలా ఉంది. ఓ 10 దీపాలు అక్కడ పెడితే కాంతి ఎలా ఉంది, చాలా బాగుంది. అక్కడ మీకు దివ్యత్వం అంటే చక్కగా దర్శనం పడిపోతుంది. దివ్యత్వం అక్కడే ఉంటుంది. సింథటిక్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్లో దివ్యత్వం ఉంటుంది. సో అది చక్కగా చేసుకోండి అంటున్నారు ఆయన. అది మీకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి ఇక్కడ రాస్తాం. అందువల్ల ఏంటంటే బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరికైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఎవరికైతే ఎనర్జీస్ ఇవన్నీ వీకెన్గా ఉంటాయో, వాడిలో సరే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే చేయలేండి, అది వేరే విషయం. లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది చక్కగా వాడిలో మేలు కల్పింపబడేటువంటి ధ్యానం చేయాలి. అంటే గ్రూప్ ప్రేయర్స్, గ్రూప్ లివింగు ఇలాంటివి ఎక్కువగా మనం అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ 100% రిక్వైర్డ్. సాధన అంటుండేది పెట్టుకున్నాము మనం, ప్రతిరోజు ఉదయం 7 గంటలకు కలుస్తున్నాము అంటే అక్కడే ఆగిపోకండి దయచేసి. కమ్ ఫార్వర్డ్. యూ హ్యావ్ సమ్ గ్రూప్ లైఫ్, గ్రూప్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసుకుందాం అంటుండేది. థాట్ ఎవరైనా అడుగుతారా అంటుండేది వెయిట్ చేస్తుంటా నేను. ఎవరైనా అడిగితే వెంటనే పెడదాం అన్నది. అలాంటి వాటిలోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మనకు వినియోగం. లేకపోతే ఏమవుతుందంటే ఎవరింట్లో వాళ్ళు ఉన్నాం, ఏదో చెప్పుకున్నాం, అయిపోయింది. దీని ద్వారా పొందేది కొంతే. ఆ స్టెప్‌లోకి ఎప్పుడైతే వెళతామో అప్పుడు పొందేది చాలా అద్భుతంగా ఉంది. అది ఇక్కడ సింథటిక్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్ అన్నారు దాన్ని. సింథటిక్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ అన్నారు దాన్ని. ఈ సింథటిక్ జరగాలి. దీని గురించి పాండర్ ఆన్ దిస్ అన్నారు. అది థర్డ్ పాయింట్‌కి ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ ఏమన్నారంటే, ఆర్ దేర్ సమ్ స్పెషల్ మీన్స్ బిసైడ్స్ వాట్ వి ఆర్ ఆల్రెడీ ట్రైయింగ్ టు డూ by which those of us who are on the second ray could more effectively transfuse our love quality into brothers on the first ray and vice versa. ఫస్ట్ రే వాళ్ళతో వీడు ఎంతవరకు వీడు అనుసంధానం చెందగలడు ఏంటి దాని గురించి. యువర్ క్వశ్చన్స్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు పాయింట్ అవుట్ దట్ ఈవెన్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద రే టైప్స్ యాజ్ రిప్రజెంటెడ్ ఫర్ ఇన్స్టాన్స్ ఇన్ ఎ గ్రూప్ మే ఇట్ సెల్ఫ్ లీడ్ టు ఏ సబ్టైల్ సపరేటివ్ యాటిట్యూడ్. సో క్వశ్చన్ జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, రే టైప్స్ మే ఇట్ సెల్ఫ్ లీడ్ టు ఏ సబ్టిల్ సపరేటివ్ యాటిట్యూడ్ అన్నటువంటిది క్రియేట్ చేస్తుంది. దెర్ ఈస్ నో నెసెసిటీ ఫర్ ఎనీ సన్ ఆఫ్ గాడ్ ఇన్ ఇన్కార్నేషన్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ఆర్ ఇన్ ద 3 వరల్డ్స్ టు ట్రాన్స్ఫ్యూజ్ హిస్ రే క్వాలిటీ ఇంటూ హిస్ బ్రదర్. దీస్ రే క్వాలిటీస్ ఆర్ షేర్డ్ బై ఆల్ alike and a brother's own soul differing in no way from another soul will effect the needed transmutation or transfusion into the personality life. One may facilitate the process by providing those conditions of harmony and peace wherein a brother is faced with as few contrary attitudes as possible, and where the interplay of love may produce an effective stimulation. But this is not a transfusion. What exists in you exists in all, and the love quality above all other qualities is the dominant character of all race. అంటే ఒక కిరణమునకు సంబంధించినటువంటి వాడు ఇంకొక కిరణమునకు ఎలా వీడు ప్రేమ అందించగలడు అంటే, మనలో ప్రేమ భావం ఉంది, మనం సెకండరీ వాడు అనుకోండి. ఫస్ట్ రే వాడు ఎవడో ఉన్నాడు, వాడిలో ప్రేమ భావం కొంచెం తక్కువగా ఉంది. మన ప్రేమ భావం వాడికి ఎంతవరకు అందించగలం అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాడిలో కూడా ప్రేమ భావం ఉంది, ప్రతి వాటిలోనూ ప్రేమ భావం ఉంది. ఒక్కడిలోనే ఇది ఉంది, సెకండరీ వాళ్ళలోనే ప్రేమ భావం ఉంటుందని అలా అనుకోకండి. వీడిలో అది చక్కగా దర్శింపబడుతుంటుంది, వాళ్ళలో నిక్షిప్తంగా ఉంటుంది. సో అక్కడ వాడి యొక్క యాక్టివిటీ అంటున్నది ఫస్ట్ వాడిది ఏదైతే ఉంటుందో ఆ యాక్టివిటీ, సెకండరీ వాడి యొక్క యాక్టివిటీ ఇవన్నీ కూడా కలుపుకోవడం అంటుండే చేయడం చేత ఏమవుతుందంటే, మీరు వాటిలో కూడా ప్రేమ భావం అంటున్నది మీరు అంటే అది వ్యక్తం అవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు మీరు చేసిన వాళ్ళు అవుతారు.
దీని గురించి ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.